వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. మాట తప్పని నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి రైతుల పాలిట దేవునిగా నిలిచారని హన్మకొండ డీసీసీబీ చైర్మన్ మారెడ్డి రవీంద్రరావు అన్నారు. మూడో విడత రైతు రుణమాఫీలో భాగంగా రైతుల అకౌంట్లో 2 లక్షల రుణమాఫీ ఈ రోజు ప్రారంభించిన సందర్భంగా హన్మకొండ డీసీసీబీ చైర్మన్ మారెడ్డి రవీంద్రరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు రైతులు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై సోనియమ్మ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అన్న పూలు పట్టుకోండి అట్లా పెద్ద మనిషి మొబైల్ అక్కడ రైట్ సైడ్ వెనక రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు రుణమాఫీ చేస్తున్న రైతు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. లక్ష నుంచి 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ ఈ రోజున ప్రకటిస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి, మరి దానికి హామీ ఇచ్చి మాట నిలుపుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి పూలాభిషేకంతో రైతులు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. వరంగల్ గడ్డ మీద ఇచ్చినటువంటి మాట నిలుపుకుని వరంగల్ డిక్లరేషన్ను అమలు చేసినటువంటి మాట తప్పని నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈ రోజున రైతులకు మరి శుభవార్త తెలిపినటువంటి వారికి మరొకసారి శుభాకాంక్షలు రైతుల పక్షాన తెలియజేస్తున్నాం. రైతుల పాలిట దేవుడిగా నిలిచి రైతులకు రుణ విముక్తి కలిగించి రైతులను ఆదుకొని ఎన్నడూ మర్చిపోలేని విధంగా భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహసమైన నిర్ణయం ఒకటేసారి 2 లక్షల రూపాయల అకౌంట్లో ఈ రోజున వేస్తున్నారంటే అది ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగనటువంటి విషయంగా జరుగుతూ ఉన్నది. దాదాపు 32,000 కోట్ల వరకు మరి రుణమాఫీ చేసి మరి భారతదేశంలోనే రికార్డు నెలకొల్పి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని మరి ఇప్పుడు మంచి సీజన్లో ఈ మరి తిరిగి రుణాలు అందించే విధంగా వాళ్ళకు 2 లక్షల రూపాయలు వాళ్ళ చేతికి అందించే విధంగా చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, మాట ఇచ్చిన రాహుల్ గాంధీ నిలుపుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖడ్గే గారికి, మరి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి, మా జిల్లా మంత్రులు, మరి ఎమ్మెల్యేలు అందరికి కూడా, మరి ప్రభుత్వం మొత్తానికి కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తానికి కూడా రైతులందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.